నేను ఈ స్థానికంగా ఉండే ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్స్లో ఉంటాను. హైదర్షాకోట్ గ్రామం ఇది. ఈ హైదర్షాకోట్ గ్రామం కూడా బఫర్ జోన్లోకి వస్తుందని మూసి పక్కన 50 మీటర్స్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా మాకు ఇక్కడ పర్మిషన్స్ తీసుకున్నప్పుడు 15 మీటర్స్ 9 మీటర్స్ బఫర్ జోన్ ఉండింది. అది హుడా నుండి అప్రూవల్ వచ్చినప్పుడు 9 మీటర్స్ ఉన్న బఫర్ జోన్ ఈరోజు 50 మీటర్స్కి ఏకంగా పెంచినప్పుడు ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అంటే మేమున్నాం ఇక్కడ, మాకు తెలియకుండా బఫర్ జోన్ ఎట్లా ఎక్స్టెండ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. ఈ బఫర్ జోన్ అనేది యాక్చువల్గా ఏ జియో ప్రకారం ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు నోటిఫై చేయలేదు. కేవలం శాటిలైట్ మ్యాప్స్ చూపిస్తున్నారు తప్పిస్తే నోటిఫికేషన్ ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి 50 మీటర్స్ ఎక్స్టెండ్ ఏ ఇయర్లో చేసినారో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. స్పెక్యులేషన్ నడుస్తుంది తప్పిస్తే యాక్చువల్గా కూడా ఒకసారి 9 మీటర్స్ అని ఇచ్చిన తర్వాత 50 మీటర్స్ ఎక్స్టెండ్ చేసి పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళని ఎట్లా కూలగొడతారు? సరే, పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళని కూలగొట్టడానికి వచ్చినప్పుడు మేము కోర్టులకు పోతాం, అడ్డుకుంటాం, అది వేరే విషయం. కానీ డెవలప్మెంట్ పేరు మీద బఫర్ జోన్లో నువ్వు అక్వైర్ చేసిన తర్వాత దాన్ని గ్రీనరీ డెవలప్మెంట్ కొరకు వదలాల్సి ఉంటుంది. ఇప్పుడు మాకు ఇచ్చిన పర్మిషన్లో గ్రీనరీ అని ఉంది, 9 మీటర్స్ గ్రీనరీ అని ఉంది. 50 మీటర్స్ నువ్వు గ్రీనరీ వదులుతావా రేపు? నువ్వు అంటున్నది ఏంటి? మూసి డెవలప్మెంట్ అనట్లేదు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటున్నావు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? డిపిఆర్ ఉందా? లేదు. నీ బడ్జెట్ ఎంత? 1,50,000 కోట్లకి నీ బడ్జెట్ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేస్తుంటే దానికి శాంక్టిటీ ఏంది? అంటే అంత గందరగోళం అయోమయంలాగా ఉంది తప్పిస్తే ఇప్పుడు ఇది ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఈస్ట్ వెస్ట్ కారిడోర్ని కలపడానికి, అది కూడా మూసి నదిలో ఒక బ్రిడ్జ్ చేసి కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా బేసిక్ ఒక రివర్కు ఉండే రైట్ అనుకుంటే, ఒకవేళ యాజ్ ఏ ఎంటిటీ నేను ఒక హ్యూమన్ అనుకుంటే రివర్ కూడా ఒక ఎంటిటీనే, దానికి కూడా బేసిక్ అది ఒకటి ఉంటుంది, రైట్ ఉంటుంది. దాని గర్భంలోకి వెళ్ళి నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు, అసలు అది ఎట్లా యాక్సెప్టబుల్? ఒక లాయర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు, ఇది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది చట్టబద్ధమైతే కాదు. ఇప్పటి వరకు చట్టబద్ధంగా చేయదలుచుకుంటే చట్టబద్ధంగా చేయొచ్చు. రివర్ డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్న వరకు ప్రక్షాళన వరకు చేయగలిగితే, మూసీలో నీళ్లు కొద్దిగా ఆపుకోగలిగితే డెఫినెట్గా మూసీ పూర్వం ఉన్న వైభవం వస్తుంది. అంతవరకు పరిమితం కావచ్చు. అంతేగాని వెస్టర్న్ మోడల్లో ఎక్కడో లండన్ థేమ్స్ నదినో తీసుకొచ్చి నువ్వు ఇక్కడ రిక్రియేట్ ఎట్లా చేస్తావు? అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంది? అక్కడ ఉన్న స్థాయి ఏంది? ఇక్కడ ఉన్న మూసీ నది పక్కన ఉండేది అంతా పేద మధ్యతరగతి కంటే కూడా చాలా పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఇళ్ళని కూలగొడితే జీవితకాలం ఇప్పుడు నీ దగ్గర ఏ రూపాయి ఆశించలేదు వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది ఇదంతా. నువ్వు వచ్చి ఒక డెవలప్మెంట్ పేరు మీద ఒక సింపుల్ జియో పేరు మీద ఇచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అది కనీసం లెజిస్లేషన్ కాదు, నువ్వు వచ్చి డిస్ప్లే చేసేస్తా, కూలగొట్టేస్తా, బెదరగొట్టేస్తే అసలు అంటే నేను లీగల్ ప్రొఫెషన్లో ఉండి నాకే ఇంత భయం వేస్తుంటే ఏ అవగాహన లేనోడు రూమర్ని పట్టుకొని అక్కడెక్కడో హైడ్రా కూలగొడుతుందన్న భయానికి ఏ స్థాయిలో భయపడుతున్నారు? ఏ అవసరమా? అంటే ఇప్పుడు ఈ మూసీ నది ఒడ్డున ఉండే వాళ్ళకు హైడ్రాతో సంబంధం లేదు, ఓన్లీ కేవలం హైడ్రాతో సంబంధం ఉండదు. హైడ్రా అనేది ఎగ్జిక్యూటివ్ బాడీయే. ఇప్పుడు హైడ్రాకి ఏ డిపార్ట్మెంట్ అయినా ఫలానా స్ట్రక్చర్ ఇల్లీగల్ అనో రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నా చెప్పాలా, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలా, దాన్ని మట్టుకే చేస్తారు వాళ్ళు. హైడ్రాకి వ్యక్తిగతంగా సొంతంగా అధికారం లేదు నోటీసులు ఇవ్వడానికి, కూలగొట్టడానికి. వేరే డిపార్ట్మెంట్లు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వైపు నుండి వచ్చిన ప్రపోజల్స్ని మేరకి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో మూసీ నదిలో హైడ్రాకి ఎటువంటి రోల్ లేదు. ఎప్పుడు రోల్ వస్తుంది? గవర్నమెంట్ కనుక కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ కింద డెమాలిషన్ స్క్వాడ్ కింద హైడ్రా వస్తుంది. సో అప్పటి వరకు హైడ్రాకి రోల్ ఉండదు. హైడ్రా కమిషనర్ ఏమంటాడు? ఈరోజు ఈ కమిషనర్ ఉంటాడు, రేపు ఈ కమిషనర్ ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే, హ్యూమనిటేరియన్ యాంగిల్లో కనుక చేయకపోతే ఈయనని మీరు రీప్లేస్ చేస్తారు. ఈరోజు దానకిషోర్ మాట్లాడతాడు, ఇది మూసీ డెవలప్మెంట్ చైర్మన్. ఆయన ఏమంటాడు? మేము
కూల్చము అంటాడు. అరే ఇప్పుడు కూల్చినప్పుడు బఫర్ జోన్ ఎందుకు, బఫర్ జోన్లో నోటిఫై చేయడం ఎందుకు, బఫర్ జోన్లో 16,000 ఇల్లులు ఉన్నాయని నువ్వు చెప్పడం ఎందుకు, కూల్చినప్పుడు ఎందుకు అవసరమైంది? నువ్వు రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని నువ్వు డిస్ప్లేస్ చేస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అర్థం ఉంది. అరే మూసి పక్కన బఫర్ జోన్ ఎక్స్టెండ్ చేస్తున్నావు నువ్వు, పోనీ ఎక్స్టెండ్ చేసి ఏం చేస్తావు? మళ్ళీ కమర్షియల్ యాక్టివిటీకే కదా. నువ్వు టూరిజం డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అలాంగ్ ద మూసీ, వాటిలో మూసీ డెవలప్మెంట్ చేయొచ్చు, టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టి 55 మీటర్స్ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఏంది? గవర్నమెంట్ ఏం హెచ్చరిస్తుంది? ఇప్పుడు జనాలు ఊరుకుంటారు. ఎప్పటి వరకు ఊరుకుంటారు? వాళ్ళ దాకా రానంత వరకే. ప్రైవేట్ ల్యాండ్ సొంత ఆస్తి మీదకి ఎవడైనా వస్తే ఎవడు ఊరుకోడు, తిరుగుబాటు జరుగుతుంది. ఈరోజు ఎంత దరిద్రంగా జనాలు తిడుతున్నారంటే సిగ్గుపడాలి. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితి తెచ్చుకుంటే ఇంకా తనకు వచ్చినప్పుడేమో ఒకలాగా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా తిడితే సోషల్ మీడియాలో తిప్పిచ్చి ఇప్పుడు ఇందులో సరే ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా తప్పే అవుతుంది అది. కానీ కడుపు మండి తిడతాడు వాడు. నీ వెనకాల ఎవడో తిట్టిస్తే తిట్టే అవసరం ఎవరికీ లేదు. ఇప్పుడు ఎవరికి ఏముంది? గవర్నమెంట్తో వ్యతిరేకత, వ్యక్తిగత కక్ష ఏముంటుంది? రేవంత్ రెడ్డితో ఏముంటుంది? అరే మార్పు కావాలనే కదా నిన్ను తీసుకొచ్చింది. ఇదా మార్పు? జనాలని తీసుకెళ్ళి తప్పు కాదు, ఖచ్చితంగా క్రిమినల్ ఇంటెన్షన్ ఇది. డెవలప్మెంట్ ఇట్లా చేయరు కదా ఎక్కడైనా. డిస్ప్లేస్మెంట్ చేస్తారు కానీ ఎక్కడ? గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న దగ్గర నువ్వు టూరిజం ప్లాజాలు కట్టుకోవచ్చు. అంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిందే, చేయకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది.